చెప్పుకోవడం బెటర్ ఏమో. ఎందుకంటే లోకల్ అయిపోయింది, నేషనల్ అయిపోయింది. ఇప్పుడు స్కాములన్నీ కూడా ఇంటర్నేషనల్ వేదిక చేరిపోయాయి. అందుకే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని చెప్పుకోవడం మానేసిక ఏ స్కామ్ అయినా ఆల్ స్కామ్స్ లీడ్ టు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ తాడేపల్లి ప్యాలెస్ అనేది నేటి మాట. ఎందుకంటే భారత్లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో పెట్టుబడులు పెట్టడానికి అంటూ యునైటెడ్ స్టేట్స్ ఎక్స్చేంజ్ నుంచి అమెరికాకి సంబంధించిన కంపెనీల నుంచి సేకరించినటువంటి ఏదైతే నిధులున్నాయో, సమీకరించిన నిధులున్నాయో అవి సింహభాగం అప్పటి సీఎంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సింహభాగం 1750 కోట్ల రూపాయలు కేవలం ముడుపుల రూపంలో అప్పజెప్పడానికే ఈ కంపెనీల నుంచి సేకరించారా అన్న విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్న అంశం. ఈ 1750 కోట్ల రూపాయలు ముడుపుల అంశాన్ని దాదాపుగా ఆయనకే సింహభాగం చేర్చినట్టుగా కూడా అమెరికాకి సంబంధించిన ఎకనామిక్ ఏజెన్సీస్ కానీ, లేకపోతే ఆ ఫినాన్స్ కంపెనీలు కానీ, లేదా అమెరికా దర్యాప్తు సంస్థలు FBI కూడా కోర్టు ముందు పొందుపరిచినటువంటి ఛార్జ్షీట్లో కానీ పొందుపరిచినటువంటి అంశాల్లో సింహభాగం ఏదైతే ఇక్కడ పెడతామన్న కంపెనీలకు సంబంధించి సేకరించిన నిధులు ఆయనకి ముడుపులు అప్పచెప్పడానికి 1750 కోట్ల రూపాయలు అప్పచెప్పినట్టుగా కూడా తేల్చేశారు. అంటే ఏదో సినిమాలు అంటారు, నేషనల్ కాదు ఏకంగా ఇంటర్నేషనల్ క్రైమ్లు అనేవి ఏ స్థాయిలో చేరిపోయాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన తాజా ఏ అంశం అయితే వెలుగు చూసిందో ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్గా కూడా చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో ఈ 1750 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం దగ్గర ప్రస్తుతం వచ్చి ఆగింది. నిజంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 5 కోట్ల ప్రజలకి ఒక ప్రశ్న తొలిచేస్తోంది. ఇంత తతంగం 7,000 మెగావాట్ల ఒప్పందం జరుగుతోంది. టెండర్లను పిలిచిన వాటన్నింటినీ రద్దు చేసేశారు. సెకీ నుంచి వచ్చిన లెటర్ ఒక్క రోజులో క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టేశారు, ఆమోదం తెలిపేశారు. అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చారు స్టేట్మెంట్, 1 గంటకు అర్ధరాత్రి నన్ను లేపి సంతకం పెట్టమన్నారు అని చెప్పి. ఇలాంటి అన్ని అంశాలు వస్తున్నప్పటికీ కూడా అసలు ఇంత తతంగం జరుగుతుంటే ఒక ఇంటెలిజెన్స్ కానీ కేంద్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ సంస్థలు కానీ, లేదా ఇటువంటి అఫెన్స్ జరుగుతున్నట్టు లేదా ఇటువంటి వ్యవహారాన్ని ఎవ్వరూ ఎందుకు ట్రాక్ చేయలేకపోయారు, లేదా ఎవ్వరు ఎందుకు కనిపెట్టలేకపోయారు అన్నది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 5 కోట్ల ప్రజానికాన్ని తొలిచేస్తున్నటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే అమెరికాలోని అదానీ కేసు ప్రస్తుతం అయితే చుట్టూ తిరిగి ఇది ఏపీ దగ్గర చాగింది. 2019-24 మధ్యలో ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే గౌతమ్ అదానీ బంధువు సాగర్ అదానీ ఫోన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుని అందులో ఈ ముడుపుల వ్యవహారం ఎవరెవరికి ఎంతెంత పేమెంట్ చేశారు, ఎలా డీల్ జరిగింది, మెసేజ్లు అన్నీ కూడా సేకరించడంతో అసలు నిఘా ఉంచి పట్టుకున్న వ్యవహారం పూర్తి ఆధారాలతో బట్టబయలైంది. అలాగే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే సామాన్యంగా ఒక టాప్ పారిశ్రామికవేత్త, దేశంలోనే ఒక ఎన్నికైనటువంటి ఒక టాప్ పారిశ్రామికవేత్త ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రితో భేటీ అయినప్పుడు ఆ భేటీకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా చాలా సీక్రెట్గా జరిగింది. జాగ్రత్తగా మనం గమనిస్తే గౌతమ్ అదానీ గారు 3 సార్లు జగన్ గారిని భేటీ అయ్యారు. టైం లైన్ మనం జాగ్రత్తగా చెక్ చేస్తే ఫస్ట్ భేటీ ఆగస్టు 7వ తారీఖున 2021 భేటీ జరిగింది. అది పెద్ద బయటికి రాలేదు. సెప్టెంబర్ 12న ఇంకొక భేటీ జరిగింది. దానికి సంబంధించిన ట్వీట్ ఒక్కటే అదానీ గారు ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ చూపించండి పీసీఆర్ టెక్నికల్. సో ఈ ట్వీట్ ఒక్కటే మనకి జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇది చేసినట్టుగా కనపడుతుంది. ఇందులో ఏమని చెప్పి రాశారు క్లియర్గా ట్వీట్ని మనం గమనిస్తే 12వ తారీఖున ఆల్వేస్ ఇన్సైట్ఫుల్ మీటింగ్ విత్ వైఎస్ జగన్, Honorable Chief Minister, AP discussed Adani's key ventures in AP, notably Gangavaram Port and Vizag Data Center గురించే మాట్లాడినట్టుగా మాట్లాడారు. ఇన్సైట్ఫుల్ మీటింగ్ అన్నారు. ఇన్సైట్ఫుల్ వాళ్ళు చాలా క్లారిటీగా మనందరికీ హింట్ ఇచ్చారు. కానీ చాలా గ్యాప్ తర్వాత, కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మనకు ఆ ఇన్సైట్ఫుల్ మ్యాటర్ ఏంటనేది అమెరికా దర్యాప్తు ఏజెన్సీ సంస్థలు బయట పెడితే గానీ ఆ ఇన్సైట్ఫుల్ మీటింగ్ వ్యవహారం పబ్లిక్ అర్థం కాలేదు. 3 భేటీలు, ఒకటి ఆగస్టు 7, 2021, సెప్టెంబర్ 12, ఇంకొకటి నవంబర్ 20న జగన్తో 3 సార్లు భేటీ అయ్యాయి. అయితే ఈ 3 సార్లు భేటీ అన్నది
ఒక్క సందర్భంలోనే ట్వీట్ బయటకు వచ్చింది. అయితే 12న భేటీ అయ్యిందే చాలా ఇంపార్టెంట్. ఆ భేటీ తర్వాత 3 రోజులకి సెక్కి నుంచి 15వ తేదీకి లెటర్ వచ్చింది. 16న క్యాబినెట్లో పెట్టి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసేశారు. ఆ తర్వాత టెండర్లను రద్దు చేసేయడం అయిపోయింది. అయితే మంత్రివర్గం ఆమోదించిన ధర ఒకటి, ఆమోదించని ధర ఇంకొకటి. అంటే పైకి ప్రొజెక్ట్ చేసిన అంశాలు ఒకటి, ప్రొజెక్ట్ చేయని అంశాలు మరొకటి ఇక్కడ స్పష్టంగా ఉంది. అంటే సెకీ ద్వారా అదానీ కంపెనీకి చెల్లించిన ధర ఒక విధంగా ఉంది, అసలు ప్రపోజల్ పీపీఏ అంశం ఇంకొకలాగా ఉంది. అంటే తెరపైకి ఒకటి చూపించారు 2.49 పైసలు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికన్నా 50% చాలా తక్కువ అని చెప్పి డబ్బా కొట్టి ప్రజలకు చూపించారు. కానీ తెర వెనుక 5.13 పైసల గోల్మాల్ వ్యవహారం ఇప్పుడు బయటపడింది. అర్ధరాత్రి మంత్రి గారిని లేపి సంతకం పెట్టిన వ్యవహారం, ఆ మతలబ్ ఏమిటో చూడాలి. అలాగే ఇక్కడ ఇంకొక అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే, ఏదైతే ఇక్కడ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కంపెనీలు పెడతాము అని చెప్పి నిధులు సమీకరించారో, విద్యుత్ కంపెనీ ప్రారంభించని కంపెనీలతో 3 ఏళ్ల ముందే ఒప్పందం చేసుకున్నారు. ఇది ఇంకొక అద్భుతమైన ట్విస్ట్. సో మొత్తంగా తొలి చేస్తున్న అంశాలు ఏమిటంటే, ఆ భేటీల మర్మం ఏంటి, ప్రారంభించని కంపెనీలతో ఒప్పందం ఏంటి, తెర మీద చూపించిన ఒక ప్రైజ్ ఏంటి, మళ్ళీ ఇంకొక చెల్లించిన అంశాలు ఇంకొక అంశం ఏంటి, దాదాపుగా 25 సంవత్సరాల పాటు ఏపీ ప్రజలపై భారం మోపడం ఏమిటి, మొత్తంగా ఇక్కడ ఒక అంశం ఏంటంటే, అది ఫ్యామిలీ అయినా పారిశ్రామికవేత్తలైనా జగన్ గారితో పెట్టుకుంటే ఏం జరుగుతుందనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందా? మరి ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, గత ప్రభుత్వంలో అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు గారిని స్కిల్ స్కామ్ అని చెప్తూ 53 రోజులు పెట్టారు. మరి ఇప్పటివరకు ఆధారాలు దొరకపుచ్చిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ముడుపుల వ్యవహారం 1750 కోట్ల రూపాయలు సాగర్ అదానీ ఫోన్ ద్వారా ఎలా చెల్లించారు ఏమిటి అన్నీ క్లియర్ కట్గా ఉన్నప్పుడు, ఇప్పుడు అసలైన టాస్క్ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల ముందున్న ప్రశ్న, చంద్రబాబు గారి ప్రభుత్వం ఏం చేయబోతోంది? గవర్నర్ దగ్గరికి వెళ్ళి విచారించడానికి పర్మిషన్ తీసుకుంటుందా? ఎట్లా ప్రొసీడ్ అవుతారు? మరి దీని వెనుకున్న అంశాలన్నీ ఏంటి? ఈ పీపీఎల్ని కానీ లేకపోతే చేసుకున్నటువంటి ఒప్పందాలని రద్దు చేస్తారా? అన్నీ చర్చిద్దాం. అదానీ మాయా అంటే అందరికీ కూడా ఈ మాయా అన్న విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నేపథ్యంలో ఈ మర్మాలు మతలబులన్నిటిపై మరి అన్ని స్కాములు జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్న నేపథ్యంలో ఆయన వచ్చేది మన ప్రభుత్వమే అంటారు. ఇలా ఉంటే అసలు ఎక్కడైనా ప్రభుత్వం వస్తుందా? ఆయన సీఎం అనే పదవికి కానీ రాబోయే రోజుల్లో అర్హుడా? అసలు ప్రజలు ఒకసారి ఆలోచించాలి. అన్ని అంశాలు చర్చిద్దాం.